సో ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అందరూ డెఫినెట్గా జెన్యున్గా అప్రిషియేట్ చేస్తారు ఈ సినిమాని. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారా, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. అసలు నాకు మాటలు రావట్లేదు. మరప్పుడు ఏం పీకడానికి చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏడ్పొచ్చు. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఎందుకంటే బాసు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను, బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. సరే ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు. ఏదో అంత బాగుంది. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కొంచెం చర్చలు జరగడం, వేరే టాపిక్ జరగడం చాలా బాధాకరంగా ఉంది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఎంతసేపు ఏదో ఒక జనరల్ సినిమాలు చూస్తాం, ఇంత లోతుగా ఒక కాన్సెప్ట్ని గుండెలకు హత్తుకునేలా చేయడం అనేది. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో